నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం కూటమి ప్రభుత్వంలో చీలికలు తీసుకురావాలని కూటమి ప్రభుత్వంపై కుట్ర పన్నడానికి అప్పుడే మొదలైపోయింది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక్కసారి మీరు ఆలోచించాలి. కూటమి ప్రభుత్వంలో చిచ్చు రేపడానికి, కూటమి ప్రభుత్వాన్ని విడగొట్టడానికి నికృష్టమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మన కాంగ్రెస్ యువనాయకుడిగా పనిచేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మడకసిరి ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు యొక్క ఈ నీచమైనటువంటి మాటలు ద్వారా అర్థమవుతోంది. బైబిల్ వల్ల మన జీవితాలు మారలే, భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే, రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం. అటువంటి మహనీయుడు దయచేసి ఒక్కసారి ఎంఎస్ రాజు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ప్రతి హిందువుకి కడుపు కాలుతోంది. దయచేసి ఎంఎస్ రాజుని వెంటనే టీటీడీ బోర్డు పదవి నుంచి తొలగించాలి. అలాగే ఎంఎస్ రాజు ప్రజలకందరికీ బహిరంగ క్షమాపణ చెప్పించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నా. అయ్యా, కూటమి ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వానికి హిందువుల మీద ప్రేమ ఉంటే, హిందువుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ ఎంఎస్ రాజుని వెంటనే ఈ మా హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి ఈ తిరుమల తిరుపతి క్షేత్రానికి టీటీడీకి బోర్డు మెంబర్గా ఉన్న ఇతన్ని వెంటనే తొలగించండి అని నేను మరొకసారి వేడుకుంటున్నా. ఇతను మాట్లాడిన మాటలకి 3 మతాలు, 2 మతాలు, ఒక ధర్మం బాధపడుతోంది. బైబిల్ వల్ల బాగుపడ్డ క్రైస్తవులు లేడు అన్నాడు. ఒక్కసారి క్రైస్తవులు ఆలోచించాలి. ఇతని మాటలు మీరు ఏ విధంగా తీసుకుంటారో అది మీ విజ్ఞతకు వదిలేస్తాం. కానీ తర్వాత భగవద్గీత వల్ల బాగుపడ్డ వాళ్ళు లేరు అని అన్నాడు. ఇతనికి కనీసం ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ రోజు అతను ఎమ్మెల్యేగా ఎలా ఉన్నాడో అర్థమై ఉంటుంది. ఏ విధంగా భగవద్గీత అనేది లేకపోయింటే ఈ రోజు నువ్వు వాళ్ళ మాట్లాడగలిగింటే వాడివా. తర్వాత రంజాన్ వల్ల ముస్లింలకు ఎటువంటి లాభం లేదు అని అంట. రంజాన్ అనేది ఒక పండగ. నీకు కనీసం ముస్లింలకి ఖురాన్ అనేది వాళ్ళ పవిత్ర గ్రంథం, దానివల్ల అని చెప్పడానికి కూడా నీకు జ్ఞానం లేదు. నువ్వు ఇంత అజ్ఞానం పట్టినాడు. నువ్వు అందులో కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఒక కోవట్టు కాబట్టి నువ్వు ఇలాగే మాట్లాడతావు. దయచేసి నేను కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని చీల్చాలనుకుని మాట్లాడినటువంటి ఎంఎస్ రాజుని తక్షణమే మీరు సస్పెండ్ చేసినా ఇంకా బహు ఆనందపడతాం. ఫస్ట్ ఇతని టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించండి. భగవద్గీత లేదన్నాడంటే నెక్స్ట్ మన కలియుగ దైవం అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇతను ఎలా నమ్ముతాడు? దానికి ముందుకు శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత ఇతను కాదు అని అన్నాడు అంటే ఇప్పుడు తనని ఇక్కడ టీటీడీ బోర్డు మెంబర్గా ఉంచడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి నేను మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఇతన్ని తక్షణమే టీటీడీ బోర్డు సభ్యత్వం నుంచి తొలగించండి. లేని పక్షంలో హిందూ సంఘాలతో పాటు ప్రజలంతా కూడా ఏకమై చాలా తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేస్తామని నేను మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా. ప్రతి హిందూ బంధువులారా, మేలుకోకపోతే ఇదే విధంగా హిందుత్వం పైన దాడి జరుగుతూనే ఉంటుంది. మనం తల ఉంచుకొని ఇలాగ కూర్చోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తిరుపతి టీటీడీ లాంటి సంస్థలు ఈ అన్ని మతస్థులు హిందువుల రూపంలో చొరబడి కుట్రలు పండుతూ హిందుత్వాన్ని నాశనం చేయాలని, హిందువుల మధ్య గొడవలు తేవాలని చేస్తున్న ప్రయత్నాల్ని హిందువులుగా మనం తిరగబడకపోతే ఇంకా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి హిందువు మేల్కోండి. ఇతను తక్షణం తొలగించేంత వరకు మీరు కూడా పోరాటం చేయండి. దయచేసి నా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి. దయచేసి కామెంట్లు పెడితేనే ప్రభుత్వానికి తెలుస్తుంది, ప్రజలకు ఎక్కువగా చేరువవుతుంది. ఈయన కిరణ్ రైస్ ఛానల్ ద్వారా భారతీయతను కాపాడుకోవడానికి, దేశం కోసం నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంకి మీరు కొట్టే లైక్లు, షేర్లే నాకు బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో 10 మందికి చేరగలుగుతుంది, చేస్తున్న పోరాటానికి ఒక ఫలితం రాగలుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. జై శ్రీరామ్, ఓం నమః శివాయ, గోవింద గోవింద.